పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నీ ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విన్నాక. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించడం? ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. 60 ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము. ఆఖరికి మన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన నేను ఒత్తిడి చేసి 11 రోజులు దీక్ష తీసుకొచ్చి అసెంబ్లీలో ఫ్లోరైడ్ నీళ్ళు తీసి స్పీకర్కి చెప్పిన, చంద్రబాబు నాయుడుకి చెప్పిన, బాబు గారు ఈ తెచ్చిన వాటరు ఒక్క గ్లాస్ తాగండి ఎమ్మడే నీకు వామిటింగ్స్ అవుతాయని చెప్తే 11 రోజులు దీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 600 కోట్లు ఇచ్చి కృష్ణా నీళ్ళు తెచ్చుకున్నాం. ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది తెలంగాణని. ఇన్వెస్ట్మెంట్ పేరు మీద ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ కట్టుకున్నాం, దాన్ని అమ్మేషన్ పోయిన ఆయన తెలంగాణ ఆయనే. ఇలా రీజనల్ రింగ్ రోడ్ కట్టుకుంటున్నాం, శ్రీశైలంకు 7,000 కోట్ల రోడ్ వేసుకుంటున్నాం, హైదరాబాద్ విజయవాడ 8 లేన్తో పాటు గ్రీన్ ఫీల్డ్ వేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకుంటున్నాం. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా చాలా బాధ వేసింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.